కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, తోటకూర 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉడికించిన అన్నం 1 కప్పు. తోటకూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, గసగసాలు వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే పాన్ లో నూనె, ఎండుమిర్చి వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నూనె, తోటకూర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తోటకూర మిశ్రమం, ఉడికించిన అన్నం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర రైస్ రెడీ.